అన్న నమస్తే అన్న. నమస్తే అన్న మీ పేరు? కుమార్. ఓకే, ఎన్ని గేదెలు తీసుకున్నా? రెండేనా? రెండు. ఎక్కడి నుంచి వచ్చారు? కానీ పక్కన అబ్దుల్ నగర్. ఎన్ని కిలోమీటర్స్ ఉంటారు మన డైరీ ఫామ్ నుంచి? ఇక్కడ 5-6 కిలోమీటర్, 4-5 కిలోమీటర్ పక్కన. మా మజార్ డైరీ ఫామ్లో ఎన్ని గేదెలు ఇంతకుముందు తీసుకెళ్ళిరా ఫస్ట్ టైం? అది ఇంతకుముందు కూడా 2 తీసుకుపోయినాము. అవి ఎట్లా ఇచ్చిన పాలు మంచిగా ఇచ్చిన? అవి గ్యారంటీ మీద ఇచ్చినాయి, వీళ్ళు చెప్పినట్టే ఇచ్చినాయి. ఇప్పుడు రెండో టైం మళ్ళీ తీసుకొస్తున్నారు. ఓకే, ఎన్ని 2 గేదెలు తీసుకురా? రేటు విషయంలో మనం ఎత్తారా? రేటు విషయం కూర్చొని మాట్లాడి నెగోషియబుల్ చేస్తుండు, చూసి చేస్తున్నాడు. ఎన్ని లీటర్ల కెపాసిటీ గేదెలు తీసుకురా? పూటకు 7.5 అని చెప్పారు. 7 లీటర్లు గ్యారంటీ ఉంటాయి. ఓకే, లాస్ట్ టైం తీసుకెళ్ళిన గేదెలకి పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళిరా? చెక్ చేసుకొని. ఎన్ని పూటలు? 3 పూటలు చెక్ చేసినాం. ఇప్పుడు ఎన్ని పూటలు చూసుకుంటారు? ఇప్పుడు కూడా 3 పూటలు 4 పూటలు చూసుకొని కొట్టుకోవతాం. 4 పూటలు చూసుకొని తీసుకెళ్తారు. బజార్ బాయ్ ఏమన్నారు గ్యారంటీ పరంగా అడిగితే? గ్యారంటీ పరంగా పాలు చూసుకొని కొట్టుకోమన్నాడు. పాలు చూసుకొని తీసుకెళ్తాం. మీరు కూడా లోకల్ కాబట్టి పాలు చెక్ చేసుకొని తీసుకెళ్తా ఉంటారు. ఓకే, మీరు తీసుకున్న గేదెలు ఏమన్నా ఒకసారి చూపిస్తారా? ఇది ఈ గేదేనా? 9 నెంబర్. ఇది ఒకటి, ఇది ఈ గేదే. ఓకే, ఇది ఒకటి, ఇది खोलिए भाई भैंस। రెండు ఈగేదేనా? ఇది ఎన్నో అవుతుంటా అన్నది? ఇది ఫస్ట్ లాక్టేషన్ ఉంది, ఇంకోటి సెకండ్ లాక్టేషన్ ఉంది. ఓకే, ఎన్ని లీటర్ పాలు చూసుకురా గేదె దగ్గర? 7 లీటర్. 7 లీటర్ చూసుకోవాలా? ఓకే, దూడ ఉందా అన్న? దూడ ఉంది, ఆడదుడ్డ. ఆడదూడ? దీనికైతే ఆడదుడ్డు ఉంది. రేట్ విషయం అయితే చెప్పట్లేదు మీరు? రేట్ విషయం కూర్చొని మాట్లాడుకుంటే అటు ఇటు అవుతుంది అన్న, నెగోషియబుల్ ఉంటుంది. ఇది రెండోదా అన్న? రెండో లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్ మరి. ఇది ఎన్ని లీటర్లు చెప్పినా? ఇది 8 లీటర్ చెప్పారు. 7 లీటర్ 7.5 లీటర్ గ్యారంటీ. ఓకే, ఓకే అన్న. ఇప్పుడు మీరు రెండోసారి కూడా కొంటున్నారు కదా ఇక్కడ? రెండోసారి కూడా కొంటున్నారు. ఫస్ట్ టైం అయితే మీరు చెప్పిన పాలు అయితే ఇచ్చినాయని చెప్తున్నారు. అంతేనా? ఇప్పుడు ఇక్కడ మజార్ డైరీ ఫామ్ నుంచి మీ నుంచి ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? వాళ్ళు హర్యానా నుంచి క్వాలిటీ బ్రీడ్ తెచ్చి మనకు ఇస్తున్నారు, నమ్మకం మీద ఇస్తారు. చూసి మనం కూడా చూసి 2-4 పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకోగలుగుతాం. ఓకే, బ్రీడ్ మంచిగా ఉంది, 4 పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళారు. ఓకే, వాళ్ళు కూడా గ్యారంటీ పరంగా అంటే పాలు చెక్ చేసుకోమంటారా? చెక్ చేసుకోమంటారు. వాళ్ళు 2 రోజులుగా 4 పూటలు కాకపోతే ఇంకా 2 పూటలు ఎక్కువ అదనంగా ఉండి చెక్ చేసుకోమంటారు. ఓకే, ఇక్కడ ఉండడానికి రూమ్స్ అన్నీ ఇస్తారు మనం. అదేనా? ఓకే, చెక్ చేసుకుంటే మీకే లాభం. అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మన మజార్ డైరీ ఫామ్కి పొద్దున్నే మార్నింగ్ లోడ్ వచ్చిందని చెప్పి వచ్చారు అన్న, గేదెలు చూద్దామని. అన్న ఎక్కడి నుంచి వచ్చారా మీరు? అన్న మాది కొందూరు మండల్ బైరంపల్లి విలేజ్ అన్న. నా పేరు ఫక్రుద్దీన్ అన్న. ఓకే, అక్కడి నుంచి వచ్చాము. ఇట్లే యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటా మజార్ డైరీ ఫామ్కి వచ్చాము. అయితే ఈరోజు లోడ్ వస్తుందని కొద్దిగా తెలుసుకొని వచ్చి చూసాము. బర్రెలు బాగానే ఉన్నాయి, తీసుకుందామని ఆలోచన చేస్తున్నాము. మరి నచ్చితే తీసుకుంటాము. గేదె నచ్చితే తీసుకుంటాం. గేదె నచ్చితే తీసుకుంటాం. ఓకే, అప్డేట్ ఎలా ఉంది? మా డైరీ ఫామ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా మరి ఛానల్కి? చేసుకున్నాం, సబ్స్క్రైబ్ చేసుకున్నాం. ఓకే, వీడియోస్ చూస్తున్నారా? వీడియోస్ చూస్తాం. ఓకే, మీ ద్వారా ఏమైనా రైతులకు చెప్పాలనుకుంటున్నారా? అంటే ఎలాంటి వీడియోస్ చేయమంటారని? ఇంకా అంటే బర్రె గురించి నలుగురికి తెలియాలి, వాటి మీద అవగాహన రావాలంటే వీడియోస్ చేస్తేనే తెలుస్తుంటుంది. ఇంకోటి ఇక ఈ క్వాలిటీ అనేది కొందరికి గ్రామాల నుంచి వచ్చిన రైతులకు తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళకు మదర్ బైక్ అయితే వాళ్ళ అనుభవంతో చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ అన్న.